సకల కార్యసిద్ధి రామాయణంలో రామకథా వైభవాన్ని ప్రకాశింపజేసే సుందరకాండలోని షోడశ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. అందులో భాగంగా 4వ శ్లోకము నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుత్కణేభ్య. సుందరకాండ 13వ సర్గ 59వ శ్లోకం. ఈ శ్లోకం చాలా ప్రాచుర్యం పొందింది. ఏప్రిల్ నెలలో సుందరకాండ నవరత్న మాలికలో కూడా ఈ శ్లోకాన్ని మనం చెప్పుకున్నాము. పరమాత్మని చేరే విధానంలో కూడా చెప్పుకున్న 40 శ్లోకాలలో ఇది ఒక శ్లోకము అని మనం గుర్తించాలి. హనుమంతుల వారు సీతాన్వేషణలో భాగంగా రావణాంతఃపురము పుష్పక విమానంలో ఎంత వెతికినా కనిపించదు. సీతమ్మ మరణించింది ఉందేమో, లేదా రావణాసుడు ఆమెను తినేశాడేమో, లేదా ఆమె సముద్ర మధ్యంలో పడిపోయిందేమో అని అనుకుంటాడు. కానీ ఈ వార్తని రామచంద్రస్వామికి చెబితే ఆయన ప్రాణత్యాగం చేస్తాడు. అది చూసి లక్ష్మణ, భరతులు, సుమిత్ర, కైకేయి, కౌసల్య వారందరూ కూడా ప్రాణత్యాగం చేస్తారు. మొత్తం ఇక్ష్వాకు వంశం నాశనం అవుతుంది. సుగ్రీవుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదే అని ప్రాణత్యాగం చేస్తాడు. దానివలన మిగిలిన వానరులందరూ కూడా ప్రాణాలను విడిచిపెడతారు. ఇలా నేను ఒక్కడిని వెనక్కి వెళ్ళి సీతమ్మ కనిపించలేదు అని చెబితే చాలా అనర్థం జరుగుతుంది అని, కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతాను. చేతికి చిక్కిన పదార్థం తింటూ కాలాన్ని గడిపేస్తాను, లేదా అగ్నిలోకి ప్రాయోపవేశం చేస్తాను, లేదా జలసమాధి అవుతాను అని హనుమంతుల వారికి కూడా అంతటి భయంకరమైన ఆలోచన వచ్చింది. కానీ ఆయన మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకొని బ్రతికుంటే ఎప్పటికైనా సీతాన్వేషణ చేయొచ్చు, రావణాసురుని ఎత్తుకొని వెళ్ళి అయినా సరే రామచంద్రస్వామి సమక్షంలో పడేస్తాను అని హనుమంతుల వారు చాలా విధాలుగా ఆలోచిస్తారు. ఆ సమయంలో అశోకవనం కనిపిస్తుంది. ఇక్కడ నేను వెతకలేదు కదా అని చెప్పి అప్పుడు హనుమంతుల వారు ఈ శ్లోకాన్ని ధ్యానం చేస్తారు. శ్రీమద్ రామాయణం మానవ సంబంధాలు, ఆలోచన పరంపర ఎలా ఉంటుందో చాలా దగ్గరగా చూపిస్తుంది. ఎప్పటికైనా సరే దీర్ఘకాలికంగా పనులు ఆగిపోతే ఈ శ్లోకాన్ని స్మరణ చెయ్యొచ్చు అని అంటారు పూర్వాచార్యులందరూ కూడా. మిగిలిన శ్లోకాలు రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.